దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని క్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని మందిర యవనస్తులారా, దేవాతి దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మరి యొక్క యవన కూడికను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి మనం ఎంతగానో వందనస్తులం అవుతున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ క్రిస్మస్ దినాల్లో అనేకములైనటువంటి సత్యాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ అనేకములైన సత్యాల్లో ఉన్నటువంటి మరి ఒక సత్యం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సత్యం. ఏ క్రీస్తు ప్రభులు వారైతే భూలోకానికి వచ్చారో, ఏ క్రీస్తు ప్రభులు వారైతే దేవుడై ఉన్నారు, ఏ క్రీస్తు ప్రభులు వారైతే అద్వితీయ కుమారునిగా పిలువబడుతున్నారు, ఆయన భూలోకానికి రావటానికి ముందు యేషోబు మరియలతో ఆయన మాట్లాడిన మాటలలో ఒక సత్యం ఏంటంటే, ఆయన పేరు ఇమ్మానుయేలు అనబడును అనే ఒక ప్రవచనాన్ని మరలా రీఇటరేట్ చేసి భక్తునితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రవచనము యెషయా భక్తుడు రాసినటువంటి ప్రవచనం. అది 7వ అధ్యాయము యెషయా గ్రంథములో ఈ సత్యము లిఖించబడినది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును, మనకు తోడై ఉన్నాడు. చూడండి, ఒక అద్భుతమైన, శక్తివంతమైన, ఆశీర్వాదకరమైన ప్రవచనము ఆదిలో యెషయా భక్తుడు మనకు తెలియచేశాడు. అదే ప్రవచనాన్ని దేవాతి దేవుడు యేషోబు భక్తుడితో మాట్లాడుతున్నారు. సేమ్ ఏ ప్రవచనం అయితే యెషయా భక్తుడు చెప్పారు. ప్రవచనం అంటే ఎక్కడిది? తండ్రి అయిన దేవుడు ప్రవక్తలకు బోధించి, ప్రవక్తల ద్వారా మనకు బోధించే మాటే ప్రవచనం. అర్థమవుతుంది కదా యవనస్తులారా? ప్రవచనం అంటే మీనింగ్ ఏంటో తెలుసు కదా? నిర్వచనము. తండ్రి అయిన దేవుడు ఆయా కాలాల్లో, ఆయా సమయంలో వారికి అనగా ప్రవక్తలకు తెలియచేసి ఆ ప్రవచనాన్ని ముందు కాలంలో జరగబోతుందని తెలియజేసే మాటే ప్రవచనం. అక్కడ యెషయా భక్తునికి తెలియజేశాడు నీ దేవుడు. అక్కడ యెషయా భక్తునికి ప్రవచనం గురించి తెలియజేశాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ యేషోబు అనే ఒక వ్యక్తితో ఆ స్త్రీ గర్భవతి కాబోతుంది కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పుని ఆ స్త్రీ యొక్క గర్భంలో జరగబోతున్నది అని అతను భక్తుడిగా ఉంటున్నాడనే సంగతిని కూడా మనకు తెలియజేస్తున్నాడు. అతడు దేవుని యందు వాక్యానుసారము, ధర్మశాస్త్రానుసారము జీవించే బిడ్డ అని దేవునికి తెలుసు. ఆయన నీతిమంతుడని దేవుడు గ్రహించారు. అందుకని ఈ ప్రవచనాన్ని ఆయన ద్వారా మనకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు తీసుకొచ్చారు? గాబ్రియేల్ దూత తీసుకొచ్చారు. తండ్రి సముఖమున నిలబడి ఉండే గాబ్రియేల్ దూత తీసుకొని వచ్చారు. ఎందుకు ఇలాగ చెప్పవలసి వచ్చిందంటే, ఆ మనుష్యుడైనటువంటి యేషోబుకి ఆ మాటలో ఉన్న సత్యమును గ్రహించడానికి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటని ఆయనకు తెలియచేయటానికి, అది ఆయన ఎడల, ఆయన వివాహము చేసుకోబోతున్నటువంటి కన్యక ఎడల నెరవేరుతుందని చెప్పటానికి కారణం ఏంటంటే, అతనిలో వేరే భావాలు లేకుండా ఆ స్త్రీని చేర్చుకుంటాడని. సో దేవుడు ఏది చేసినా వాక్యానుసారమే చేస్తారని మనం అందరం గ్రహించాలి. దేవుడు ఏ క్రియ చేసినా కూడా వాక్యానుసారమే చేస్తారు. కాబట్టి అటు వాక్యానుసారము ఆ మరియతో
ఆ యేషోబుతో మాట్లాడిన మాటని మనం చదువుకుందాం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. మానుయేలు పేరును భాషాంతరమైన దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అనే పేరు గల దేవుడు భూలోకంలోనికి వచ్చారు. మనకు తోడైన దేవుడు. ఈ మాటను మీరు స్వీకరించండి. మనకు తోడైనటువంటి దేవుడు, మనతో ఉండే దేవుడు. గమనిస్తున్నారా? మీరు గమనించాలి. లోకంలో ఎవరు లేరనుకొని మీరు అనుకోవద్దు. మనకి తోడైన దేవుడు ఈ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానిస్తున్నాం. ఆయన మనకు తోడు అంటే మనతో ఉండి అనేకములైనటువంటి బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి, అజ్ఞానములో నుంచి, మనకున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి, రోగములలో నుంచి, మనకున్నటువంటి ప్రతి స్థితిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని కూడా నువ్వు గ్రహించాలి. ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని కూడా నీవు గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటను మీరు గ్రహించినప్పుడు మనకు దేవుడు తోడై ఉన్నాడు, మనకి తోడై ఉన్నాడు అనే మాటని తెలియజేయటానికి ముందుగా ఈ మాటను ఒకసారి పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే ఒకసారి చదవండి. ఆ 7వ అధ్యాయం యెషయా 10వ వచనాన్ని ఒకసారి చదివితే బాగుంటుంది. 7వ అధ్యాయము 10వ వచనము పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే ఒకసారి చదవండి. యెషయా 7:10. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదని అనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును దేవుని మహాకృపను బట్టి ఈ ప్రవచనానికి ముందుగా ఏం రాశాడైనా, పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అంటే దీనిలో భావం ఏంటి? పాతాళము అంటే ఎక్కడో ఎబిస్, ఎక్కడో లోతుకి దాగి ఉన్నటువంటి ప్రదేశము. పాతాళము అక్కడుండే ఆత్మలు, మన ఆత్మలన్నీ మొత్తం యేసయ్య రాకముందు అంత లోతులో ఉన్న సమస్యైనా, మహాకాశములంత ఎత్తైన సమస్యైనా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు క్షేమాన్ని, మేళ్లను అనుగ్రహిస్తాడని గ్రహించాలని ప్రతి యవనస్తుడు ఈ మాటలు మీరు మీ మనస్సులో స్థిరపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనకు క్రిస్మస్ అనగా ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ మాటను దేవుడు చెప్తున్నారు. ధైర్యము. ఎలాంటి ధైర్యం ఇచ్చారండి దేవుడు మనకి దినాన? ఒక అద్భుతమైన శక్తివంతమైన కృపను, ఆయన మనకు తోడుండాలనే ధైర్యము. క్రిస్మస్ అనగానే మీరందరూ ఏమనుకోలేక, నాకు తోడై ఉండని వచ్చిన దేవుడు ఈ దినాన్ని నాకు పుట్టాడని. ఎంత సమస్యనైనా ఆయన నీ కోసం విడుదల చేస్తాడని మీరు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను గురించి పౌలు భక్తుడు ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థు కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగ చేయటానికి ఆ యొక్క దేవుని శక్తి అయితే ఏదో ఉందో, నువ్వు వింటున్నటువంటి వాక్యము ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆత్మీయతను నువ్వు పొందబోతున్నావని నువ్వు గ్రహించాలి. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక అద్భుతమైన శక్తి, దేవుని శక్తి,
ఆయన వచ్చి నీకు ఇచ్చినటువంటి సువార్తలో ఉన్నటువంటి భావాన్ని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. క్రిస్మస్ అంటే నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి రక్షించడానికి నీ దేవుడు భూలోకానికి వచ్చారని నువ్వు గ్రహించబద్ధుడు అవుతున్నావు. అంత మాత్రమే కాకుండా నీకున్నటువంటి యోగ్యతను ఆయన చూచి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక దేవుని శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో అనేక మందికి లేని యోగ్యతను మానవుడు మనకిచ్చాడు. ప్రతి విశ్వాసి క్రైస్తవుడు గ్రహించాలి, ఎవరికి లేనటువంటి దేవుని యొక్క శక్తి, పవర్. ఆ సువార్తీకరణలో ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు. ఈ వాక్యములో మీకు ఒక శక్తి బయలుదేరుతుంది, మీకు ఒక శక్తి బయలుదేరుతుంది. ఆ శక్తిని మీరు ఆస్వాదించాలి. ఆ యొక్క రక్షణానందాన్ని క్రిస్మస్ దినాల్లో ఆస్వాదించాలి. ఆయన పుట్టుక ద్వారా నీకు ఒక శక్తిని వచ్చడానికి ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు వింటున్నది సువార్తీకరణ. కాబట్టి నీకేమి రావాలి? ఇప్పుడు రక్షణతో కూడిన దేవుని శక్తి నీకు రావాలి. దేవుడు అది నీకు ఇస్తున్నారని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించబద్ధులమవుతున్నాం. లూకా సువార్త 23లో ఒక సత్యాన్ని మనం చదువుదాం. 42:40. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకని వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నానని. దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? నీకు నాకు ఏంటి అర్థమవుతున్నది ఆ దొంగతో చెప్పిన మాట? రక్షణ. దేవుని యొక్క అద్భుతమైన శక్తి, దేవుని యొక్క అద్భుతమైన ఆదరణ, దేవుని యొక్క అద్భుతమైనటువంటి రక్షణ, ఆత్మల రక్షణ. ఇంత ఈ మాటలు. ఈ మాటలో ఏమి దాగి ఉన్నదంటే, నీ ఆత్మకు రక్షణ ఉన్నది, నీకు ఒక దేవుని శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పరమను ఉన్నటువంటి అట్టి దేవుని శక్తివంతమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు. ఒకవేళ యేసయ్య కనుక భూలోకానికి రాకపోతే ఈ విషయాలన్నీ మీకు నాకు తెలిసే కాదు కదా. కాబట్టి మనం గ్రహించాలి, మన ఆత్మీయతను ఆ రీతిగా బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుందాం. 8:38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవుని అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముచున్నాము. ఎవరీ బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. ప్రతి ఒక్క విశ్వాసి దీన్ని గ్రహించాలండి. ఇన్ని అవాంతరములు మన జీవితాల్లో వస్తాయి. యవనస్తులారా, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇన్ని అవాంతరాలు వస్తాయి. ఈ అవాంతరాలన్నీ కూడాను నీవు యేసుని కలిగి ఉండి నీతియుక్తమైన జీవితము జీవిస్తున్నప్పుడు ఏమంటున్నాడండి? ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఏది కూడాను ఎడబాపు అంటే మన దూరపరచం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ఆత్మీయతను ఏ రీతిగా బలపరుచుకుందాం, దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని ఏ రీతిగా స్థిరపరచుకుందామని దేవుడు మాట్లాడుతుండగా, మనకున్నటువంటి క్రిస్మస్ ఆయన నీకు తోడు. ఎప్పుడు తోడు? ఇక్కడ ఉన్నాయన్ని ఎవడెవడైతే నీకు ఇబ్బంది పెట్టబోతున్నాడో, సమస్యలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడో, ప్రతి ఒక్క స్థితి నుంచి నిన్ను విడుదల చేయటానికి నా దేవుడు వచ్చాడని దేవుడు గ్రహించాలి. అదే రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని మనము గ్రహిస్తూ వస్తున్నాం. చూడండి 8వ అధ్యాయం 31వ వచనం.
ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మరి ఒక సత్యాన్ని దేవుడు చెబుతున్నాడు క్రిస్మస్ దినాల్లో. నువ్వు ఎప్పుడైతే లోకరక్షకుడైన యేసయ్యని నమ్మి నీ జీవితాన్ని స్థిరపరచుకొని జీవిస్తావో, అప్పుడు నీకు తోడుగా ఉండే యేసయ్య, ఏ యేసయ్య అయితే దేవుడిగా ఉంటున్నాడో, మనకు దేవుడిగా ఉంటున్నాడో, ఆ యేసయ్య మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకి ఎవ్వరు కూడా శత్రువులు ఉండరు, విరోధులు ఉండరు, మనకందరూ కూడా ప్రియులుగానే ఉంటారు, స్నేహితులుగానే ఉంటారు. అందుకు క్రిస్మస్ లో సంతోషించారు. అందుకు మనం క్రిస్మస్ లో సంతోషించాం. అందుకనే దేవుడు నీకు ఒక ఆదరణకర్తని ఈ లోకంలో ఉంచెళ్ళాడన్న సంగతి నీకు తెలుసా? ఆ దేవుడే యేసయ్యే ఆదరణకర్తగా లోకాల్లోకి వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? ఆయన నీతో ఉంటాడన్న సంగతి నీకు తెలుసా? ఎందుకు పుట్టాడంటే నీ తోడుగా ఉండటానికి. ఆయన మరణించిన పిదప ఆయన మనకిచ్చినటువంటి యోగ్యత ఏమిటంటే మనతో జీవించే యోగ్యత. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 14, 16, 16, 16, 14, 16. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమంటున్నాడండి యేసయ్య? ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఒక ఆదరణకర్తని, పారాక్లేట్, ఆయన్ని మనకు ఉంచాడు దేవుడు. ఇప్పుడు మనతో ఆదరణకర్త ఉన్నాడు. ఆయనట చూడండి, సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించి. సత్య స్వరూపియగు ఆత్మ అంటే దేవాతి దేవుని యొక్క ఆత్మ. సత్యవంతుడు ఎవరు? యేసయ్య. యేసయ్య. అందుకనే అపొస్తలుల కార్యంలో యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదని రాస్తాడు. అటు అట్లా లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదరు. అంటే యేసుని అంగీకరించిన ఏ వ్యక్తికైనా ఆయన గురించి, ఆయన భావాల గురించి అందరికీ తెలుస్తాయి. అర్థమవుతుంది కదా? నీతియుక్తంగా జీవించే ప్రతి ఒక్క, నీవు నీతిమంతుడివైన యవనస్తుడివైతే నీవు ఎరుగుతావు నీ దేవుడిని. నీ దేవుడు నీతో ఉంటాడు. ఆయన నిన్ను ముంచుటి మాత్రమే కాకుండా నిన్ను ఆదరణకర్తగా ఉండి నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడని నువ్వు గ్రహించాలి. అటు దేవుడిని నీవు కలిగి ఉండవు. అందుకే క్రిస్మస్ లో మనం సంతోషించాలి. చూడండి, అంటున్నాడు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. ఎంత గొప్ప ఆదరణతో కూడిన క్రిస్మస్ అండి. ఆయన మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, మనల్ని ఆశీర్వదకరంగా మార్చడానికి ఆ క్రిస్మస్ దినాన్ని మనకి ఇచ్చాడన్న సంగతి మీరందరూ గ్రహించాలి. అందుకని క్రిస్మస్ లో మనం సంతోషించే వారంగా ఉంటాం. అందుకు మనం సంతోషించాలి. అదే రీతిగా మత్తయి సువార్త 28:20లో ఒక సత్యాన్ని చదువుదాం. మత్తయి 28:20లో ఉన్న సత్యం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటినన్నిటిని గైకోవాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను, వారితో చెప్పాను. అదే విశ్వాసులు గ్రహించాలి. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడైతే నీవు రక్షించబడి నీతియుక్తంగా జీవిస్తావు. అర్థమవుతుంది కదా? మనకు భయం లేదు. సదాకాలం మనతో ఉండే దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన జీవం ఎంత ఉంటే అంతే ఉంచుతాడు. ఇక్కడ
అర్థమవుతుంది కదా. ఒకవేళ అనారోగ్యం ఇస్తే నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నిన్ను శోధిస్తున్నాడేమో, అది కూడా నువ్వు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి యోహాన్ భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యోహాన్ సువార్త 21:3 ఒక సత్యము లిఖించబడి ఉన్నది. 21:3 ఈ సత్యము 22:21 ప్రభువా అతని సంగతి ఏమని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను రెండు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఆ దేవాతి దేవుడు వచ్చే వరకు యోహానుతో చెప్తున్న మాట, పేతురుతో చెప్తున్న మాట, నీతో ఉంటాను, నీకేంటి అనగా ఒకరితో పని లేదు, ఆయన నీతో ఉండి నిన్ను ఆశీర్వదకరంగా మార్చలేము. అరీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన విడనాడకుండా కొందరు వ్యక్తులను చదువుకొని ఇద్దరు వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఆదికాండము 26:3 మన పితరులు ఏ రీతిగా దేవుని సన్నిధిని అనుభవించారో మనం ఒక పర్యాయం గ్రహించాలి. అబ్రహాం భక్తుడి గురించి మనందరికి తెలుసు. చూడండి, ఆయన అంటున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలైనా నీకును నీ సంతానమునకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము నీ సంతానము నిస్తరించి ఈ దేశములను నీ సంతానమునకు ఇచ్చెదను. యెహోవా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని, దేవాతి దేవుడు ఒక అద్భుత రీతిలో చెప్తున్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుతూ వస్తున్నాడు. ఇస్సాకుకి దేవుడు మాట్లాడిన మాట, ఈ దేశములో నీకు తోడుగా ఉంటానంటున్నాడు అబ్రహాము కుమారునితో. నీకు తోడుగా ఉంటాను. పరదేశంలో నువ్వు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళావు అనుకో, నీకేం భయం లేదు. ఇక్కడ నా వాళ్ళు లేరే, నా సొంత వాళ్ళు లేరే అనుకోవటానికి పైన ఆయన నీకుంటాడు. ఆ రీతి 28:15 కూడా మరి సత్యాన్ని చదువుతాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచే దేశమును నిన్ను మరలా రప్పించు, నేను నీతో చెప్పిన నెరవేర్చు, నిన్ను విడువనని చెప్పాను. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఎటు వెళ్ళినా కూడా నీతో ఉంటాను, తోడుగా. మన పితరుల యొక్క జీవన క్రమంలో మీరు చూశారు. మీరు ఆదరణతో కూడిన ధైర్యాన్ని తెచ్చుకొని జీవించాలి, నీకు తోడై ఉండే దేవుడని. అదే రీతిగా మరి ఒక వ్యక్తిని 39:2 యేషో భక్తుని గురించి మనకు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యేషో భక్తునితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా యేషోపునకు తోడయుండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఉండెను. యేషోబునకు దేవుడు తోడై ఉండటం వల్ల ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యులుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఒక్కడిగా ఉన్నటువంటి యేషోబుకు దేవుడు తోడై ఉండటం వలన వర్ధిల్లుట, అంత మాత్రమే కాకుండా ఒక రాజుగా కూడా ఏర్పడే స్థితిని దేవుడు అనుగ్రహించాడని మనం అందరము గ్రహించబద్దులం అవుతున్నాం. 3వ వచనం కూడా చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా అతనికి తోడైండని అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు. అతను నీవు ఎప్పుడైతే దేవుడు నువ్వు ఏ క్రియలు చేస్తావో ఆ క్రియలన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు తోడుగా ఉంటే. ఆ దేవుని నువ్వు కలిగి ఉండావు, తోడైన దేవుణ్ణి. అందుకే ఆయన క్రిస్మస్ మనకి సంతోషాన్ని ఇచ్చాడు. 21వ వచనం, అయితే యెహోవా యేషోపునకు తోడయిండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్టు చేశాను. నువ్వు సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటే కనికరపడి ఏ శత్రువు అయితే ఉన్నాడో శత్రువుకి ఒక మంచి మనస్సును కలిగజేస్తాడని సంగతిని కూడా నువ్వు గుర్తించాలి.
కటాక్షమును కలిగజేసే దేవుడు అనుకు 23 యెహోవా అతని తోడయ్యుండును కనుక ఆ చెరసాలను చేతికి అప్పకమని దేనిని గురించి విచారణ చేయకయుండెను. ఎంక్వైరీ చేయాల్సిన ఆఫీసర్కి ఏం చేయకుండా పంపించేస్తాడు. అధికారుల మనస్సులను మార్చుతాడు నీ దేవుడు తోడై ఉండటం వల్ల. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సంగతిని నువ్వు గ్రహించాలి. అలాగనే నిర్గమాకాండము 3:12 దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఈ మాటను కూడా మనం చదువుకుందాం. నిర్గమ 3:12 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. ఆ ప్రజలకు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించెదరు. మోసెస్తో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా తోడుగా ఉంటాడు ఇమ్మానుయేలైన దేవుడు. అందుకు క్రిస్మస్ దినాల్లో మనం సంతోషిస్తాం. ఆ దేవుని గురించి మనము ఎప్పుడు కూడా విడనాడని దేవుడిని నువ్వు గ్రహించాలి. యెహోషువ భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెహోషువ 6:27 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడయుండును కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. నీకు తోడయుండి నీకు ఏ కీర్తి నీ గురించి నా ప్రాంతం అంతా కూడా ఫలాని వాడు అని దేవుడే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, క్యాన్వాస్ చేస్తాడు. గ్రహించండి, అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అదే రీతిలో దావీదు 2 సమూయేలు 7:9 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 2 సమూయేలు 7:9 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 7:9. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. నీవు పోవు చోటునట్లను నేను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గంటలైన వారి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. శత్రువుని ఎక్కడికన్నా వెళ్ళు, నీ దేవుడు తోడుగా ఉండి నీకు శత్రువు లేకుండా చేస్తాడు. ఘనులైన వారితో సమానంగా నిన్ను కూడా ఉంచుతాడన్న సంగతి నువ్వు గ్రహించాలి. అది నేను అనుభవించాను, మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి యొక్క సత్యాన్ని సొలొమోను 1 రాజుల గ్రంథము 1:37 మనము ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా నా ఏలిన వాడవును రాజున నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యమును ఘనముగా చేయనుగాక. నాన్నగారి రాజ్యం కంటే కూడా గొప్ప రాజ్యంగా దేవుడు చేశాడు సొలొమోనుకి. తోడుగా ఉంటే శత్రువులు లేకుండా చేస్తాడు, నిన్ను ఘనతను వహించేదాన్ని చేస్తాడు, నీకున్న స్టేటస్ని పెంచే దేవుడు. అందుకు నీ దేవుడు భూలోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా నీతో ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మరి నువ్వెందుకు రక్షింపబడలేదు? ఒకవేళ రక్షింపబడితే ఆయనతో ఎందుకు జీవించలేకపోతున్నావు? ఎందుకు ఈ మేళ్లను అనుభవించలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. మన పితరులందరూ సాక్ష్యం ఇస్తున్నారు ఈవేళ. సాక్ష్యం ఇస్తున్నారు మనకి. ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? దేవుడు మాకు తోడుగా ఉండటం వల్లనే యాకోబు చెప్తున్నాడు, ఇస్సాకు చెప్తున్నాడు, అదే రీతిగా యెహోషువ చెప్తున్నాడు, అదే రీతిగా యోషేబు చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు. వాళ్ళందరూ ఒక సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన తోడుగా ఉండే దేవుడని. మమ్మల్ని అనేక రీతిలుగా కాచి కాపాడని నీతో నాతో మాట్లాడుతున్నారు. అటువంటి ఇమ్మానుయేలు నీకు పుట్టి క్రిస్మస్గా ఒక దినాన్ని నీకు ఇస్తే నీలో ఎందుకు మార్పు లేదు? ఎందుకు నీకు రక్షణలో నువ్వు స్థిరపరచబడలేకపోతున్నావు? ఎందుకు నీతియుక్తంగా జీవించలేకపోతున్నావు? ఎందుకు విశ్వాసతలో స్థిరపరచబడలేకపోతున్నావు? ఇంకా నువ్వు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? లోక మర్యాదల చొప్పున ఎందుకు జీవిస్తున్నావు? ఆ మేళ్లను నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? వీటన్నిటిని నువ్వు అనుభవించాలంటే ఈ లోకంలో కోట్ల రూపాయలు పెట్టినా కూడా నువ్వు అనుభవించలేవు. దేవుడు నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాడు. ఓన్లీ ఫ్రీ, స్వార్థ ఫ్రీ, రక్షణ ఫ్రీ,
నీ దేవుడు కూడా ఫ్రీయే. కాబట్టి క్రిస్మస్ దినాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాటను గ్రహించి నీవు క్రిస్మస్ దినాల్లో ఒక మార్పుని నీలో తెచ్చుకోవాలి. ఒక మాటను చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 4:2 ఈ సత్యము లిఖించబడినది. 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇది వరకే అది లోకములో ఉన్నది. యేసయ్య రాకముందే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఉన్నది. యేసయ్య నీ శరీరధారిగా వచ్చాడు దేవుడని నమ్మిన వాళ్ళందరికీ దేవుని ఆత్మ ఉన్నది. ఆయన మీకు తోడుగా ఉంటాడు, నాతో తోడుగా ఉంటాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు అనేకములైన సమస్యల నుంచి విడుదల చేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరపురానిది నా